రిజర్వేషన్ల తొలగింపు ఎవరి తరం కాదని నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి భరత్ ప్రసాద్ వెల్లడించారు. మున్సిపాలిటీ పరిధిలోని నెల్లికొండ బీజేపీ పార్లమెంట్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజాదరణ కోల్పోయాయని ఎద్దేవా చేశారు. దేశాన్ని కాపాడే సత్తా మోడీకే ఉందని, మళ్లీ మోడీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. కాగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై డీప్ ఫేక్ వీడియో రూపొందించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ట్విట్టర్ ఖాతాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాగా రిజర్వేషన్లు మార్చే హక్కు ఎవరికి ఉండదని పేర్కొన్నారు. 10 ఏళ్ల పాలనలో బీజేపీ ఏనాడు రిజర్వేషన్ల తొలగింపు గురించి మాట్లాడలేదని, పైగా ముద్ర రుణాలు ఎస్సీ ఎస్టీలకు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చింది మోడీయేనని స్పష్టం చేశారు. మరోవైపు కాంగ్రెస్ తమను మోసం చేసినట్లు ప్రజలే చెప్తున్నారని, మోడీని ప్రధానమంత్రి చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని భరత్ ధీమా వ్యక్తం చేశారు. మీ అందరికీ తెలుసు, నాగర్ కర్నూలు పార్లమెంట్లోని ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈరోజు దాదాపు 7 కాన్స్టిట్యున్సీలు అన్నీ కూడా పూర్తి చేశాం. 3 రోజుల ఎన్నికలు రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ప్రజల్లో నమ్మకం కోల్పోయింది. ప్రజలందరూ కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం కోరుకుంటున్నారు. ఈ ప్రజాదరణ ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎస్సీ రిజర్వేషన్స్ పైన అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాయి. మొదటి విషయం ఏంటంటే, ఎస్సీ రిజర్వేషన్ల అంశం అసలు బీజేపీ నుంచి ఏ పార్టీ నేత కూడా ఎవరు మాట్లాడలేదు. కానీ అమిత్ షా గారు మాట్లాడినట్టుగా డీప్ ఫేక్ వీడియోని ఒకటి వాళ్ళు క్రియేట్ చేసి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో కాంగ్రెస్ వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. ఈరోజు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ టెక్నాలజీని రాంగ్ వేలో మిస్యూజ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ 5 నెలల క్రితం రాష్ట్రంలో అధికారంలో వస్తే ఆ అధికారాన్ని కూడా దుర్వినియోగం చేస్తుంది. దుర్వినియోగపరచడమే కాదు, మళ్ళీ వాళ్ళ 6 గ్యారెంటీస్ మీద ప్రజలు తిరుగుబడితే ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తిరగబడుతున్నారు. మాకు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమైనాయని. కానీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు పేద దళితులు, బీసీల మీద ఎస్సీ రిజర్వేషన్లు తీసేస్తారు బీజేపీ వస్తే అని అబద్ధపు ప్రచారాన్ని ప్రచారం చేస్తుంది. దాన్ని అడ్డుకట్టగా వేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. భారతదేశంలో అంబేద్కర్ గారు ఈరోజు రిజర్వేషన్ సిస్టమ్ అసమానతలు తొలగించడానికి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కానీ ఆ రోజునే కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించి రిజర్వేషన్ సిస్టమ్ వద్దు అని అంబేద్కర్ గారిని అవమానించింది. అయినా సరే అంబేద్కర్ గారు దాన్ని సాధించి భవిష్యత్తులో దళిత వర్గానికి, బీసీలకు రిజర్వేషన్లు ఉండాలి, ఉంటేనే ఆ అసమానతలు తొలగిపోతాయని, భవిష్యత్తులో ప్రజలందరూ సమానత్వంతో ఉంటారని ఆ రోజు రిజర్వేషన్లు పెట్టడం జరిగింది. ఈరోజు ఆ రిజర్వేషన్లు తీసే అధికారం, హక్కు కూడా ఏ ఒక్కరికి ఉండదు. ఎవరు కూడా దాని గురించి మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీయే 2-3 సార్లు దాన్ని అమెండ్మెంట్ చేసి కాన్స్టిట్యూషన్లో సెక్యులర్ అనే పదాన్ని యాడ్ చేసి మైనారిటీలకు కూడా రిజర్వేషన్ యాడ్ చేయడం జరిగింది. తద్వారా కొంతమంది రిజర్వేషన్లు కోల్పోయారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ అగ్రవర్ణాల్లో కూడా బీదలు, పేదలు అందరికీ కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది 10%. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ మీ అందరికీ, ప్రజలందరికీ ఒక అప్పీల్ చేయదలుచుకుంది. భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉంది, కానీ ఏ రోజు కూడా రిజర్వేషన్స్ గురించి మాట్లాడలేదు, రాజ్యాంగం గురించి మాట్లాడలేదు. కానీ ప్రస్తుత బీఆర్ఎస్ ఎక్స్ సీఎం రాజ్యాంగం మారుస్తాని ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. రాజ్యాంగాన్ని తీసేస్తామని కూడా మాట్లాడడం జరిగింది. కానీ వారు మాట్లాడిన మాటలు భారతీయ జనతా పార్టీ పైన రుద్ది వారు బట్టగాల్చి మీదేస్తున్నారు. ఈరోజు రిజర్వేషన్లు తీయడం ఎవరి తరము కాదు. అధికారంలోకి ఎవరు వచ్చినా రిజర్వేషన్లు తీసే హక్కు లేదు, రాజ్యాంగాన్ని మార్చే హక్కు లేదు. అమెండ్మెంట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ కాలానుగుణంగా అవసరాలకు తగ్గట్టు అమెండ్మెంట్స్ చేయగలుగుతాం తప్పితే రిజర్వేషన్ తీసే చట్టం ఇంతవరకు లేదు. రాజ్యాంగం మార్చాల్సిన అవసరం కూడా లేదని భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలో పాల్పోక 272 సీట్లలో కనీసం పోటీ కూడా చేయలేని కాంగ్రెస్ పార్టీ ఈరోజు మన ముందుకొచ్చి డీఫేక్ వీడియోల ద్వారా ప్రజలను మిస్గైడ్ చేస్తూ, అబద్ధపు ప్రచారాలు, గోబెల్ ప్రచారం చేస్తూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం పోతుందని ప్రజలందరికీ కూడా, అమాయకులైన పేద ప్రజలందరినీ కూడా మోసం చేస్తుంది. ప్రజలందరూ చాలా చైతన్యవంతులయ్యారు. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వాడకి వెళ్ళినా, ఏ దళిత వాడకి వెళ్ళినా కూడా ఈ విషయాన్ని
ప్రజలే చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ మాకు 6 గ్యారెంటీలతో మోసం చేసింది, మరొకసారి మోసం చేయడానికి చూస్తుంది. కానీ ఈ జరిగేవి ఢిల్లీ ఎలక్షన్లు, ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారికి ఓటేస్తామని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో వాళ్ళు ఏకతాటిగా ఉన్నారు. ఈరోజు జరగబోయే ఎలక్షన్లు 4 రోజుల్లో జరగబోతున్నాయి. భారతదేశ ప్రజలందరూ కూడా ఈ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈసారి 400 సీట్లు వస్తే భారతదేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేసే అబద్ధపు ప్రచారాన్ని, గోబెల్స్ ప్రచారాన్ని మీరు నమ్మకుండా భారతదేశాన్ని కాపాడగలిగే ఒకే ఒక వ్యక్తి నరేంద్ర మోడీ గారని ఈరోజు తెలియజేస్తూ, నేను బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాను, నా పేరు భరత్ ప్రసాద్, నా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గారు. కానీ కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థి లేరు, బీఆర్ఎస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థి లేరు. వాళ్ళు ఎన్డీఏలో లేరు, ఇండిలో లేరు, ఎందులో లేరు. వారికి ఎందుకు ఓటేయాలి? వాటికి ఓటేయడం అంటే వాళ్ళ ఓటు విలువ కోల్పోవడమే. బీఆర్ఎస్కి ఓటేస్తే వాళ్ళు సీఎంగా లేరు, ప్రైమ్ మినిస్టర్గా లేదు, ఏ రకమైన ఉపయోగం ఉండదు. ఒక రాజ్యాంగాన్ని మార్చాలన్న బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్కి మనం ఓటేస్తే మన రాజ్యాంగాన్ని మనం అవమానించినట్టే అవుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు ఇప్పుడున్న ప్రవీణ్ కుమార్ గారు చేతికి జై భీమ్ అని పెట్టుకొని పార్టీ మారగానే దాన్ని తీసి పక్కన పెడేసి ఆయన్ని అవమానపరుస్తున్న ఆయనకు ఓటేసిన ఈరోజు రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నట్టే. కాబట్టి ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, భారతదేశంలో మన రాజ్యాంగాన్ని కాపాడాలన్నా, ప్రజలకు సరైన రిజర్వేషన్స్ కొనసాగించాలన్నా, ఈ అసమానతను తొలగించి దళితుల అభ్యున్నతికై పాటుపడాలన్నా భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలదు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో పార్టీని దీవించి నరేంద్ర మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రి చేయాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు పేద ప్రజలకు, యువకులకు ఉపాధి కల్పన ద్వారా ముద్రా లోన్స్ ఇచ్చింది కేవలం భారతీయ జనతా పార్టీ. కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ఈ రోజున 27 మంది బీసీ మంత్రులు, కేంద్ర మంత్రులు, అదేవిధంగా 12 ఎస్సీ మంత్రులు, 9 ఎస్టీ మంత్రులు కూడా మొట్టమొదటిసారి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతమంది బీసీ, ఎస్సీ, ఎస్టీ కులానికి చెందిన మంత్రులు ఉండడం ఇదే మొదటిసారి. కాబట్టి ప్రజలందరూ గమనించి భారతీయ జనతా పార్టీకి దీవిస్తేనే అన్ని కులాలకు సమాన న్యాయం జరుగుతుంది. భవిష్యత్తులో పేద వర్గాలకి సంక్షేమం అందించాలన్నా, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా, రైతులకు కావలసిన అభివృద్ధిలో భాగంగా వాళ్ళ ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్నా కూడా అది కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుంది. ప్రజలందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తూ, బీఆర్ఎస్కి ఓటేస్తే ప్రధానమంత్రి అభ్యర్థి వాళ్ళకు లేరు, కాంగ్రెస్కి ఓటేస్తే వాళ్ళు కనీసం 272 సీట్లలో పోటీలో కూడా లేరు. అటువంటి పార్టీలకు ఓటేయడం అనేది మీ ఓటును వృధా చేసుకోవడమే అవుతుంది. భారతీయ జనతా పార్టీకి కమలం గుర్తుకు ఓటేస్తే ఈరోజు నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అవుతారు, మన భారతదేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలబెడతారని మీ ప్రెస్ మిత్రులందరికీ తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అది బంద్ చేసారా? కొంచెం సైలెంట్లో పెట్టుకోరా ఫోన్. ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం ఎట్టి పరిస్థితుల్లో జరుగుతుంది. ఎందుకంటే మేము 272 సీట్ల కోసం కాదు, 400 సీట్ల కోసం ప్రయత్నిస్తున్నాం. 272 సీట్లు వస్తే భారతదేశం ప్రధాని నరేంద్ర మోడీ గారు అవుతారు, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. కానీ మా ప్రయత్నం 400 సీట్ల కోసం. రాజ్యసభలో బిల్లులను చట్టాలుగా అమలు చేయడానికి మాకు 400 సీట్లు అవసరం. కాబట్టి ఈరోజు 400 సీట్ల కోసం ప్రయత్నం చేస్తున్నాం. భవిష్యత్తులో నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యుడిగా నన్ను గెలిపించిన తర్వాత మన ప్రాంతంలో ఎన్నో సంవత్సరాల కలైన రైల్వే లైన్ని, డోర్నకంట్లు గద్వాల రైల్వే లైన్ని ఇప్పటికే ప్రస్తుత ఎంపీ రాములు గారు సహకారంతో 9 కోట్లతో సర్వే కూడా పూర్తవబోతుంది రాబోయే 2 నెలల్లో. దాన్ని కూడా పూర్తి చేయడానికి కృషి చేస్తాం. అదేవిధంగా బోయలను ఎస్టీ కమ్యూనిటీలో చేర్చడానికి కృషి చేస్తాం. ఎస్సీ వర్గీకరణ అంశం భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. నరేంద్ర మోడీ గారు మందకృష్ణ మాదిగ గారికి ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో ఎస్సీలను వర్గీకరణ ఖచ్చితంగా చేసి మాదిగలకు న్యాయం చేస్తాం. 80 లక్షల మంది జనాభా ఉన్న మాదిగలు తెలంగాణలో ఉన్నారు, వారందరికీ కూడా న్యాయం చేస్తామని నరేంద్ర మోడీ గారు ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా
కొత్తకోట టు మంత్రాలయం నేషనల్ హైవేని కూడా పూర్తి చేస్తాం. భారత్మాల కింద అలంపూర్, కొల్లాపూర్, వనపర్తి మీదుగా ఒక నేషనల్ హైవేని కూడా పూర్తి చేయడానికి కృషి చేస్తాం. ఈ రోజున కొల్లాపూర్లో, వనపర్తిలో ఇండస్ట్రియల్ కారిడార్కి ఒక అవకాశం ఉంది. కొల్లాపూర్లో మ్యాంగో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ని ఖచ్చితంగా అక్కడ నెలకొల్పుతాం. గద్వాలలో కేంద్రీయ విశ్వవిద్యాలయం కోసం ఆల్రెడీ ఒక 10 acres ల్యాండ్స్ చూసి రావడం జరిగింది. అక్కడ కేంద్రీయ విద్యాలయం కోసం కృషి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో నవోదయ పాఠశాల కోసం కూడా అక్కడ ఖచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతాం. అదేవిధంగా ఇక్కడ వనపర్తిలో ఒక ఇండస్ట్రియల్ జోన్, రైల్వే లైన్తో పాటు అక్కడ ఒక కాలేజ్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం.